సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అంటే శ్వాసే జీవితం. శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. శ్వాసను అందించటమే శ్వాస హాస్పిటల్ యొక్క ధ్యేయం. సో ఎందుకు అంటే చాలామంది అడుగుతారు నన్ను, ఎందుకండి మీకు ఈ శ్వాస ఈ సమస్యల మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని అడుగుతుంటారు నన్ను. ఒక పిల్లల వైద్య నిపుణుడిగా ప్రారంభించిన మీకు ఈ అలర్జీ మీద, ఈ ఆస్తమా మీద, ఈ గురకం మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటారు. అది ఎందుకంటే ఒకసారి అందులో డెప్త్లో పోయిన తర్వాత ఇది ఈ వైద్యం నాకు తట్టడం, నేను చేయటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఒకటి, ఆహారం లేకపోతే మనం కొన్ని రోజులు ఉండొచ్చు, అవునా? నీళ్లు లేకపోతే కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ గాలి లేకపోతే కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. 3 నిమిషాల తర్వాత మనిషి చచ్చిపోతారు జనరల్గా గాలి లేకపోతే. అలా గాలిని అడ్డుకునేటటువంటి ఈ శ్వాస సమస్య ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా అంటాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. సో మన భారతదేశంలోనే దాదాపు ఒక 40-50 కోట్ల మంది బాధపడుతున్నారు. అంటే ఏంటంటే ఈ అంచనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు, కానీ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. అంటే అలర్జీ అంత కామన్ ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఏది లేదు. కానీ అలర్జీ గురైనంతగా ఒక నెగ్లిజెన్స్కి ఏ ప్రాబ్లం కూడా గురవ్వాల. లైట్ తీసుకుంటాం కదా, అస్సలు చాలా లైట్ తీసుకుంటాం. అలర్జీ అంటే తుమ్ములు అంటాం కదా, ఈ తుమ్ములు వస్తే కొంతమంది 1000 తుమ్ముతారు, 1000 తుమ్ములు తుమ్ముతారు, అయినా పక్క వాళ్ళకి అది లైట్గానే కనపడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. ఒకసారి పోయినా బాగుండి తుమ్ములేంద్రా బాబు అనుకుంటారు. ఎవరికన్నా చెప్తామంటే నాకు తుమ్ములు ఉన్నాయంటే, తుమ్ములు ఉంటే ఏమైంది అంటాం కదా, తగ్గుద్ది, ఏముంది అందులో పెద్ద తగ్గదు. సో అయితే ఈ శ్వాస ఇబ్బందులు అనేవి పసిపిల్లల్లోనే మొదలైంది. అంటే ఇది మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం అమ్మా. అంటే వంశపారంపర్యంగా సంక్రమించే అతి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో ఈ అలర్జీ, ఆస్తమా అనేది ఒకటి. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ కానీ ఆస్తమా కానీ ఉన్నట్లయితే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తుందో ఏమో అని వీళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే భయపడుతూనే ఉంటారు. తీరా చూసేసరికి కొంతమందికి 3వ నెల రాగానే వాడికి గుసగుస అంటాం, పక్కలు ఎగరేయటం, ఏదన్నా ఫ్యాన్ ఎక్కువైతే ఆయాసపడటం, పాలు తాగేటప్పుడు కంటిన్యూస్గా సక్ చేయలేక వదిలిపెట్టడం, ఇవి చేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి పీల్చుకోలేకపోతే, గాలి పీల్చుకోలేకపోతే తాగలేడు కదా. సో మళ్ళీ వదిలిపెట్టి కాసేపు గాలి తీసుకొని మళ్ళీ తాగుతాడు. సో ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది మదరే. యాక్చువల్గా ఆస్తమాని ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది యంగ్ మదర్. పాలు తాక్కుంటూ వదిలిపెట్టి కాసేపు మళ్ళీ వాడు అని గాలి తీసుకొని మళ్ళీ తాగుతున్నాడు డాక్టర్ అని చెప్తారు. సో పెద్దోళ్ళు ఏమంటారు, నీకు తెలియదులే, నువ్వు ఎట్లా ఇస్తున్నావో, నువ్వు ఏవే పొజిషన్లో ఇస్తున్నావో, అసలు నీకు ఇవ్వటం వచ్చో రాదో అని వీళ్ళు చెప్తారు. వీళ్ళ వల్లే సగం వాళ్ళకి పెద్ద క్రానిక్ డిసీజ్లు వస్తాయి, క్రానిక్ అవుతాయి. సో వాడు మంచిగా ఆడుకుంటాడు, బాగానే ఉంటాడు. సో ఎప్పుడైనా ఫ్యాన్ ఎక్కువైనప్పుడు, చలిగాలి తగిలినప్పుడు, పొగలేసినప్పుడు, అదిగా సాంబ్రాణి పొగలేస్తూ ఉంటారు చాలామంది. సో ఇంట్లో అనేక రకాలైనటువంటి పొగలు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా. సాంబ్రాణి పొగ అది చాలా డేంజర్ డాక్టర్, చాలా డేంజర్. ఈ ఐ డ్రీమ్ ద్వారా మనం ప్రేక్షకులకు ఏమన్నా అందించేటటువంటి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే సందేశం, దయచేసి సాంబ్రాణి పొగలు పిల్లలకి వేయకండి. ఖచ్చితంగా వేయాలి, రిచువల్స్ లో ఉంది. ఏమీ లేదు, అనవసరంగా ఊపిరితిత్తుల్ని మూసేస్తాయి. సో మూసేసిన తర్వాత వాళ్ళు నరకం చూస్తారు. తర్వాత అగరబత్తీలు కూడా అంతే. సో ఈ అగరబత్తీలు అనగానే మనకు ఒక అలాంటి సెంటిమెంట్ ఉంటుంది, భక్తి అవన్నీ ఉంటాయి. బట్ ఆరోగ్యం అనేది కనుక మనం తీసుకున్నప్పుడు వాటిని భక్తి అవి అన్నీ మనం కాదనలేని, ఇది మనం చేసుకోవాల్సిందే, అన్నీ ఆచరించాల్సిందే. అయితే ఏంటంటే అగరబత్తీలు నిజంగా వెలిగించాల్సి వచ్చినప్పుడు బయట వెలిగించుకోవాలి. ఇంటి బయట దేవుడి దగ్గర
ఏదైతే చేసుకుంటారో మంచిగా చేసుకొని వెంటనే బయట తులసి మొక్క దగ్గర పెట్టుకోని చెప్తుంటాను నేను జనరల్గా 1 or 2 వెలిగిస్తే సరిపోద్ది అన్నట్టుగా చెప్తుంటాను. కొంతమంది 10-20 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఆ ఇంట్లో అలర్జీ ఆస్మా చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోయి ఇంకా మనం చేస్తున్నట్లేదు అన్నట్టే అవుతుంది అనమాట. సో అది పిల్లల్లో మొదలవుద్ది అనమాట. అసలు అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. ధూప్ స్టిక్స్ కానీ ఇన్సెన్స్ కానీ ఇలాంటివి. పర్ఫ్యూమ్స్ అండి, పర్ఫ్యూమ్స్ వాడితే అసలు విపరీతమైన ఆస్తమా వస్తుంది పిల్లలకి. పర్ఫ్యూమ్స్ ఇంట్లో చిన్న పిల్లలకు LKG పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టి పంపుతున్నారు. పర్ఫ్యూమ్ కొట్టుకునే వాళ్ళు కనపడట్లే నాకు. ఎంత డేంజరో. పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. సాంబ్రాణి పొగ అంటే మీరు సాంబ్రాణి పొగ గురించి మనం ఇంకా చెప్పుకోవాలి. షాపుల్లో వేస్తుంటారు. షాప్ పెద్దగా వస్తుంది, ఇట్లా పెట్టి షాపులు వేస్తుంటారు. ఈవిల్ స్పిరిట్స్ పోవాలని. సో అన్నీ వేస్తుంటారు. సో కొంతమంది వీళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ షాప్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ పొగ ఉందని చెప్పి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. హోటల్స్లో వేస్తూ ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ ఈ సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే 100 మందిలో 10-15 మంది దీనివల్ల ఎంత బాధపడతారో వాళ్ళ దృష్టికి అందదు. బేసికలీ అవేర్నెస్ లేదు డాక్టర్. అవేర్నెస్ లేదు, అస్సలు లేదు. తర్వాత దీనికి పెద్దోళ్ళకే అవేర్నెస్ లేదు దీని గురించి. అసలు జనరల్ పబ్లిక్ లేదు. దాని తర్వాత అందరు దీన్ని ఈజీ తీసుకునే వాళ్ళే, ఏముందిలే అంటారు. సో నా దృష్టిలో అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ప్రపంచంలో ఏ వ్యాధి పెట్టదు. అలర్జీ ఆస్తమాకు వాడినన్ని రకరకాల మందులు ఏ జబ్బుకు వాడరు. తగ్గదని చెప్తారు డాక్టర్. తగ్గదని చెప్తారు. అలర్జీ ఆస్తమాకు మార్చినంత మంది డాక్టర్లను కానీ హాస్పిటల్స్ని కానీ ఇంకే జబ్బుకు మార్చరు. ఇన్ని రకాల మూఢనమ్మకాలు నాటు వైద్యాలు ఎందులో ఉండవు. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద, యునాని, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు, ఇంకా లేనిదేముంది. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు ఈ జబ్బుకు చేస్తారు. ఆస్తమా ఉబ్బసం ఒకటేనా? అంతా ఒకటే. ఆస్తమా దీనికి 100 పేర్లమ్మా. మళ్ళీ ఉబ్బసం ఉందంటారు, ఇస్నోఫిలియా అంటారు, డస్ట్ ఎలర్జీ అంటారు, సైనస్ అంటారు, బ్రాంకైటిస్ అంటారు, ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అంటారు. కొంతమంది నా నిమ్ముంటుంది సార్ ఇప్పుడు అంటారు. కొంతమందికి ఇంకా ఏదేదో పేర్లు, మొత్తానికి దమ్ము, ఇమ్ము, ఆయాసం, 100 పేర్లు ఉంటాయమ్మా. ఈ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్. మళ్ళీ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా పోకుండా పోవాలంటే అలర్జీ అంటే సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఏదో ఒకటి పడకపోవడం. ఏదో ఒకటి అంటే ఏంటి? అది డస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాతావరణం కావచ్చు, పొగ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్మెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వాసన పడకపోవటం ఏదో ఒకటి. ఈవెన్ సన్లైట్ కూడా కావచ్చు. కొంతమందికి సన్ ఎలర్జీ ఉంటుంది తెలుసు కదా, సన్లైట్ కూడా కావచ్చు. ఏదో ఒకటి పడకపోవడం అలర్జీ అయితే ఏ పని చేసినా అలసిపోవడం, ఆయాసపడటం, నీరసించిపోవడం, నిస్సత్వం అయిపోవటం అనేది ఆస్తమా. మెట్లెక్కినా, గబగబా పని చేసినా, లేకపోతే బరువులు ఎప్పినా, ఆడినా, పాడినా, ఎగిరినా, దూకినా, సైకిల్ దొక్కినా, ఏం చేసినా కూడా ఆయాసపడిపోతాయి. ఆయాసం వస్తుంది డాక్టర్ గారు విపరీతంగా. ఎందుకు? వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోతాయి. ఇలా ఉంటాయి. అసలైతే ఊపిరితిత్తులు ఇలా ఉండాలి, ఇట్లా ఓపెన్గా. సో ఈ విధంగా మూసుకోవటం వల్ల వాళ్ళకి ఈ యొక్క ఊపిరి అనేది ఆడదు. నేను సరిగా శ్వాస తీసుకుంటున్నాను అంటే అసలు ఎట్లా తెలుసుకోవాలి డాక్టర్ గారు? శ్వాస మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ కదా. అసలు మనం శ్వాస అనేది మనకు తెలియకుండానే జరిగేటటువంటి ప్రక్రియ. మనం గాలి కావాలని అట్లా యోగాలో అని పీలిస్తే కనుక అది శ్వాస ప్రాణాయామం అవుతుంది. ఓకే, అది చాలా మంచిది. సో అది శ్వాసకోశాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వేరే సబ్జెక్ట్. కానీ మనం రోజువారీలో శ్వాస తీసుకుంటాం వదలటం తెలిసిందంటే మనం ఆస్తమాతో బాధపడుతున్నట్టే. కరెక్ట్. మన శ్వాస మనకు తెలుస్తుంది అంటే మనం చాలా, అది ఒక శాపం. అబ్బా ఇప్పుడు అంటే ఆస్తమా పేషెంట్లు ఏంటంటే తీసుకోవటం ఒక యజ్ఞం, వదలటం ఇంకో పెద్ద యజ్ఞం. అంత బాధపడతారు. ఎందుకు? ఈ ఇరుకైనటువంటి ఈ నాళంలో నుంచి గాలి పోవాలన్నా కష్టమే, రావాలంటే డబుల్ కష్టం.
అందుకే ఈ విధంగా ఉండాలి అసలు అయితే. కానీ ఆస్తమాలో ఈ విధంగా అయిపోతాయి, ముక్కు దగ్గర నుంచి ఇక్కడ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, ఇదే కండలు బిరిగిను, టర్మినేట్ హైపర్ట్రోఫీ అది ఇది అంటాం. ఈ ఎలర్జీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్ ఇవన్నీ. ఇదే కిందికి పోతే ఫ్యారింజైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్, దాన్ని ఆస్తమా అంటాం. అంటే మొత్తం మీద ఈ రెడ్గా ఉంది చూసారా, దీన్ని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే డస్ట్ మైట్స్, పోలెన్స్, ఫంగస్, దాని తర్వాత రకరకాలైనటువంటి కారకాల వల్ల అవి ఎలర్జెన్స్ అంటాం. అసలు మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నాంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అవును, అందరికి అవుతున్నా, అందరికి రాదుగా. ఎవరికి వస్తుంది మరి? జీన్స్ ఉండాలి ఎవరికైనా. ఆ ఎలర్జీ ఆస్తమా జీన్స్ ఉండాలి. అంటే ఏంటి, ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, అది పడట్లేదు ఇది పడట్లేదు అనేది ఒక నేచర్. అది దాన్ని అటోపిక్ నేచర్ అంటాం. అది జీన్స్ అనుకుందాం. ఏదో ఒకటి పడదు, డస్ట్ మైట్స్, పోలెన్స్, పొల్యూషను, స్మెల్స్ ఏదైనా కావచ్చు. ఇవి ఎలర్జెన్స్ ప్లస్ ట్రిగ్గర్స్ అంటాం. ఓకే, ఎలర్జెన్ అంటే పోలెన్ ఈజ్ ఏ అలర్జెన్, బట్ పొగ ఈజ్ ఏ ట్రిగ్గర్. ఎందుకంటే ఎలర్జెన్ అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది, అందులో లైఫ్ ఉంటుంది. పొగలో ఏం లైఫ్ ఉంది? సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. ఇవి జీన్స్. ఈ రెండు కలిసినప్పుడు ఏంటి, జీన్స్ ప్లస్ ఎలర్జెన్స్, ఈ రెండు కలిసినప్పుడు ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది కలవకుండా ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఒకటి మెడిసిన్ పెట్టాలి మనం. ఇదే ట్రీట్మెంట్. ఇది ఇప్పుడు జీన్స్ తీసేయలేంగా, ట్రిగ్గర్స్ కానీ పోలెన్స్ కానీ అన్నిటిని అవాయిడ్ చేయలేం. మీరు అన్నట్టు ఏదో ఒకటి మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిందే కదా. అన్నీ అవాయిడ్ చేయలేం, జీన్స్ని తీసేయలేం. కాబట్టి మధ్యలో ఒక మనం ఇంటర్వెన్షన్ అంటాం. ఏంటి ఇంటర్వెన్షను? ఒకటి దేనికైతే మనకు ఈ ఎలర్జీ వస్తుందో దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు డస్ట్ ఇల్లు దులిపితే 100 తుమ్ములు దుమ్మేవాళ్ళు ఉన్నారు. మరి ఏం చేయాలి? గుడ్డ కట్టుకోను, లేకపోతే ఎవరితోనన్నా దులిపించి వీళ్ళు బయట ఉండటము. మళ్ళీ ఆడ ఉన్నా వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు దులపకపోయినా వస్తుంది. నేను దులపట్లేదు డాక్టర్ గారు అంటారు, కానీ పక్కనే ఉంటారు వాళ్ళు. సో దులిపిన దాంతో సమానం, యాక్చువల్గా చెప్పాలంటే ఇంకెక్కువ. సో అదొకటి. తర్వాత ఏదైనా మనం దేన్ని క్లీన్ చేస్తున్నాం దాన్ని బట్టి ఒకటి ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఈ మనకు ఈ ట్రిగ్గర్ అన్నమాట. కాబట్టి ఈ ఎలర్జెన్స్ని, ట్రిగ్గర్స్ని ఈ ఫుడ్ విషయంలో కానీ ఏదో ఒకటి మనం జాగ్రత్తలు కనుక మనం తీసుకోవడం, వాటి దూరంగా ఉండాలి. ఫుడ్స్ అంటే ఏముంటాయి? కొంతమంది 6 ఐటమ్స్ నెంబర్ 1 అమ్మా. అంటే వాటికి అంటే ఇప్పుడు మనం ఎలర్జీ నివారణలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైతే పడదో వాటికి దూరంగా ఉండటం. సపోజ్ ఎగ్గు తింటే కొంతమందికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి, అవునా, తుమ్ములు వస్తాయి, కళ్ళు దురదలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ఏంది, నీకు పడదు అని అర్థం కదా, దానికి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఎలర్జీ ట్రీట్మెంట్లో ఏది పడదో దానికి దూరంగా ఉండాలి. అవాయిడెన్స్ ఆఫ్ ఎలర్జెన్స్ అంటాం, అవునా. ఎగ్స్, పాలు, దాని తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్, సోయా, దాని తర్వాత ఫిష్, ప్రాన్స్ అలాంటివి, పల్సెస్. సో పప్పు ధాన్యాలు పడవు. కొంతమంది ఒక్క పెసర గింజ తింటే విపరీతమైన ఆస్మా వచ్చేవాళ్ళు ఉన్నారు, మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అట్లా పల్సెస్. కొంతమందికి ఉలవలు పడవు, కొంతమందికి రకరకాలు, కొంతమంది నువ్వులు పడవు. చిన్న నువ్వు గింజ ఎంత ఉంటుంది, ఒక్కటి తిన్నా కూడా వాళ్ళకి ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి ఒకసారి పల్లీలు పడవు చాలా మందికి. పల్లీలు ఎక్కువగా చెప్తుంటారు బాగా. అంటే పల్లీకి ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ కూడా వస్తుంది. అంటే ఆ పల్లీలనే ట్రీట్మెంట్గా మార్చి పల్లీలకు ఎక్స్పోజ్ అయినా కూడా అది ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది. బట్ దాని పీనట్ ఇమ్యూనోథెరపీ అనేది అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అది వస్తూ ఉంది ఇప్పుడు. డస్ట్ మైట్కి ఇమ్యూనోథెరపీ ఉంది ఇప్పుడు, డస్ట్ మైట్కి కూడా ఇమ్యూనోథెరపీ వచ్చింది. దాని తర్వాత పోలెన్స్ కూడా ఇమ్యూనోథెరపీ ఉంది. కాక్రోచెస్, ఇంట్లో కాక్రోచ్ ఉంటాయి కదా, ఎంత డేంజరో కాక్రోచ్లు, చాలా డేంజర్. పేలకుంటుందమ్మ ఎలర్జీ, తల్లో ఉన్న పేర్లు ఉంటాయి కదా మనకి, సో వాటికి కూడా విపరీతమైన ఎలర్జీ ఉంటుంది. కళ్ళు మొత్తం దురదలు పెడతాయి, అది ఉన్నోళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా డాగ్స్, క్యాట్స్, చిలకలు, పావురాలు, సో అన్ని పెట్స్ చెప్తారు కదా డాక్టర్ గారు. పావురాలు చాలా డేంజర్ అమ్మా. పావురాలకు అంటే ఒక విధంగా చెప్పాలంటే
పావురాలకు ఫీడ్ చేయటం అనేది బ్యాన్ చేశారు, చెయ్యాలి. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో కూడా ఎక్కువ డాక్టర్ గారు బ్యాన్ చేయాలి, అంటే ఫీడింగ్ బ్యాన్ చేయాలి. అంటే ఒకసారి పాపం అనిపిస్తుంది. సో కానీ ఏంటంటే వాటి నివాస ప్రాంతాల్లోకి మనం పోయాము, మన నివాస ప్రాంతాల్లోకి అవి వస్తున్నాయి, వాటి తప్పేం లేదు. పర్యావరణాన్ని మనం హరిస్తున్నాం కాబట్టి వాటి తప్పేం లేదు. కానీ అవి ఏదైతే ఇంటి పక్కన బాల్కనీలో ఇంటి కిటికీల వాలి మనం ఫీడ్ చేస్తే మన బాల్కనీలోనే ఉంటాయి. అక్కడ అవి వేసినటువంటి డ్రాపింగ్స్ పెంట కానీ వాటి యొక్క విధి కానీ అందులో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి వాటి పెంటలో. అవి అందులో ఫంగస్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి అందులో. అవి డ్రై అయిపోయిన తర్వాత దుమ్ముగా మారి ఇంట్లోకి వస్తుంది, కిటికీలోంచి కూడా ఇంట్లోకి వస్తుంది. అది పీల్చిన తర్వాత ఉంటుందమ్మా ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అంటాం, ILDs అంటే పిజియన్స్ లంగ్ డిసీజ్ అని. ఇర్రివర్సిబుల్ అది. ఆ జబ్బు ముందుకు పోవటమే, వెనక్కు రావటం ఉండదు. ఇంతవరకు లేదు, అసలు వైద్యం లేదు దానికి. సో దయచేసి ఎవరైతే పిజియన్స్ కు ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారో అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్లల్లో కానీ వేరే వాళ్ళ ముఖ్యంగా అలర్జీ ఆస్తమా ఎవరికైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకోవాలి, సో ఫీడ్ చేయొద్దని. సో ఇప్పుడు బాంబే కానీ సింగపూర్ కానీ కొన్ని దేశాలు యూరోప్లో కానీ ఇవన్నీ బ్యాన్ చేశారు. సో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఉండదు, వాటికి సపరేట్గా ఎక్కడన్నా పెట్టేసి దానికి సపరేట్గా వాటికి ఫీడింగ్ చేసుకునేటటువంటిది ఏదన్నా ఉందంటే దట్ ఈస్ ఓకే. ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో అంత అవేర్నెస్ ఏం లేదు డాక్టర్. ట్యాంక్ బండ్ మీద చూసారా ఎన్ని ఉంటాయో, అదే విపరీతంగా ఉంటాయి. అక్కడ కనుక రోజు వాకింగ్ చేసేవాళ్ళు దానికి కనుక అలర్జీ ఆస్మా ఉంటే సో వాళ్ళకు కూడా రిస్క్ అనేది పొంచి ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది భయపెట్టడం కాదు. పిజియన్స్ డ్రాప్లెట్స్ వల్ల ఏదైనా లంగ్ ఇన్ఫెక్ట్ అవుతే కనుక దాన్ని తగ్గించడం లేదు, ట్రీట్మెంట్ అనేది లేదు. పిజియన్స్ లంగ్ డిసీజ్ అంటారు. కాబట్టి పావురాలని ఫీడ్ చేయటం అనేది సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో తగ్గించాలి. తర్వాత పైన మీరు వేస్తారు, పైకి పోయి వేసిన తర్వాత వచ్చి గోళ్లల్లోనే నివాసం ఉంటాయి. అందుకే సో కబూతర్ జాలి అని వస్తుంది. సో ఆ జాలీలు పెట్టుకోవాలి కంపల్సరిగా. అవి వాలటానికి ముఖ్యంగా ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉంటుందో, ఇది లేడీస్లో ఎక్కువ అవుతుందమ్మా. ఎందుకంటే 24 hours ఇంట్లో ఉంటారు కదా, ఇండోర్లో ఉంటారుగా, వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్. అసలు ఎంత 30-40 ఏళ్ళకి వస్తుంది ఈ మధ్య. ఆశ్చర్యపోతాం. ILD అంటే ఒకప్పుడు 60, 70, 50 దాటిన తర్వాత వచ్చేది. 30 ఏళ్లకు 35 ఏళ్లకు ILDలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఈ పిజియన్స్ లంగ్ డిసీజెస్ చాలా చూస్తున్నాం మేము. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎలర్జీ అసలు ఎలర్జీకి ఇది కాదు అంటే ఏది ఉండదు, ప్రతి దాని వల్ల కూడా ఎలర్జీ అనేది వస్తుంది. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ప్రతి ఆర్గానిక్ కూడా ఎలర్జీ అనేది వస్తుంది అని. సో కళ్ళలో ఎలర్జీ రావడం అంటే ఇంకా అది తగ్గించలేదుగా చెప్తుంటారు. ఈ కళ్ళకి ఎలర్జీ అసలు దేని వల్ల వస్తుంది డాక్టర్ గారు? దేనివల్లనేనమ్మా, సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు డస్ట్ పడ్డా రావచ్చు, కొంతమందికి పోలెన్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అన్ని దేని వల్లనైనా ఏది పడ్డా కూడా ఆ ఎలర్జీ అనేది కళ్ళల్లో అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. ఎంత ఎలర్జీ, కాస్మెటిక్స్ వల్ల ఎలర్జీ వస్తుంది చాలా మందికి. తగ్గదు డాక్టర్, ఎంతకు తగ్గదు. ఎంత ఎలర్జీనో. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, కళ్ళల్లో ఎలర్జీ ఉంటే డాక్టర్ గారు ఈ కళ్ళు పీకి రిన్స్ సబ్బుతో బాగా కడిగి మళ్ళీ ఇందులో పెట్టుకోవాలనిపిస్తుంది. ఎంత బాధపడుతున్నారో, బాధ ఉండాలి. ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, డ్రాప్స్ ఇస్తారు, ఏముంటుంది. యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు వాటికి బ్రహ్మాండంగా. సో అన్ని అలర్జీలకు కూడా ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అంటే ఎట్లా డాక్టర్ గారు, ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఎలర్జీ ఉంది అన్నప్పుడు అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి దీని వల్ల ఎలర్జీ వస్తుందని ఎలా డిటెక్ట్ చేస్తాం? ఎగ్జాక్ట్లీ, అలర్జన్ స్పెసిఫిక్ టెస్టింగ్ ఉంది ఇప్పుడు. అలర్జన్ టెస్టింగ్ అంటాం. అంటే ఏంటి, డస్ట్ ఇప్పుడు ఇక్కడ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ ఒక 15-20 టెస్టులు చేయొచ్చు, ఇక్కడ ఒక 15-20 టెస్టులు చేయొచ్చు. ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా ఏమేంటి, డస్ట్ అనుమానం ఉంది, డస్ట్ మైట్, పోలెన్స్, తర్వాత కాక్రోచ్, తర్వాత క్యాట్, డాగ్, అవి ఇవి అన్ని ఒక్కొక్క డ్రాప్ చిన్న డ్రాప్లు వేసి దాంట్లో నుంచి చిన్నగా ఒక పిన్ను ద్వారా ఇట్లా గుచ్చినట్టు చేస్తే ఈ డ్రాప్ అనేది మన స్కిన్లోకి వెళ్తుంది కొంచెం
మైక్రో మిల్లీమీటర్స్లో వెళ్తుంది అది. లోపల యాంటీబాడీస్ ఉంటాయి డస్ట్ కనుక మనకు ఉంటే. ఇది అలర్జన్, అది యాంటీబాడీ, రెండు కలిసి ఒక వీల్ తయారవుతుంది. వీల్ అంటే అంటే మనం దాదాపు ఒక మన చింతపండు గింజ అంతా సైజుని బట్టి పెద్దగా వీలు ఉబ్బుతుంది అనమాట, బటన్ లాగా ఉబ్బుతుంది మనకి. దాన్ని బట్టి ఓహో డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పొచ్చు. ఇది కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, 10 mm 20 mm కూడా ఉంటుంది, ఇంత పెద్ద పెద్ద బెందు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఈయనకి ఎలర్జీ ఉంది. అలాగే కాకుండా ఒక బ్లడ్ ఇంత చిన్న శాంపుల్ తీస్తే, సో ఆ శాంపుల్ ద్వారా మన బాడీలో 200-300 ఎలర్జెన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, దేనికి ఎలర్జీ ఉందో కూడా తెలుసుకోవచ్చు. కానీ అతి ముఖ్యమైనది డస్టే. డస్ట్కి గనక నిజంగానే అంటే ఎలర్జీ ప్యానెల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ ఎలర్జెన్స్ మనకు ముఖ్య కారణం అని తెలుస్తుందో, దేనివల్ల వస్తుందో తెలుస్తుందో, దానికి మనం ఇమ్యునోథెరపీ ఇవ్వచ్చు. డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటే ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు డస్ట్ మైట్ ఉంది, ఇంత పెద్దగా ఉబ్బింది, బ్లడ్లో కూడా బాగా దాని లెవెల్స్ చాలా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ డస్ట్ మైట్నే ఒక ఇంజెక్షన్కి కానీ, ఒక డ్రాప్స్కి కానీ, ఒక ట్యాబ్లెట్లకు కానీ దాన్ని మారుస్తారు. దాన్ని డ్రాప్స్ అయితే నోటి సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అంటాం, ఇంజెక్షన్ అయితే ఇక్కడ వేస్తారు. ట్యాబ్లెట్ ఇప్పుడు కొత్తగా ట్యాబ్లెట్లు వచ్చాయి. సో డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీలో ట్యాబ్లెట్ని మనం 1 year 2 years వాడినామనుకో, నిజంగా డస్ట్ వచ్చినా కూడా ఏం కాదు. సో డస్ట్ మైట్కి ఇమ్యునోథెరపీ వచ్చింది, పోలెన్స్కి ఇమ్యునోథెరపీ వచ్చింది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా పల్లీలకి, పీనట్స్ కూడా, వేరుశనగకు కూడా ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. తర్వాత ఇవి కాకుండా బయోలాజిక్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలకు ఏం పడవమ్మా అసలు, వాళ్లకు యాంటీ-IgE ఇంజెక్షన్స్ వచ్చాయి. అవి గనక ఇస్తే ఆ ఎలర్జీ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో డస్ట్ మైట్ గనక మనం ఉంది అంటే చిన్నపిల్లల నుంచే డ్రాప్స్ వేయచ్చు. 1 year 2 years పిల్లల నుంచి కూడా డ్రాప్స్ వేస్తే ఎలర్జీ అనేటటువంటి ప్రక్రియకు మనం పాఠాలు చెప్తున్నట్టు. అంటే వీఆర్ టీచింగ్ టాలరెన్స్ టు ద ఇమ్యూన్ సిస్టమ్. ఎగిరెగిరి పడొద్దు, డస్ట్ను చూడగానే ఎగిరి పడొద్దు, తర్వాత పోలెన్ చూడగానే ఎగిరిపడొద్దు, పల్లీలు తినగానే ఎగిరెగిరి పడొద్దు, కొంచెం శాంతి అని టాలరెన్స్ నేర్పుతుంటాం అనమాట. సో ఇట్లా గ్రేడెడ్ ఎక్స్పోజర్ ద్వారా. కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి అది వచ్చినా కూడా ఇంకేం కాదు. సో ఎలర్జెన్స్ని మీరు అన్నట్టు డిఫరెంట్ ఎలర్జీ ప్యానెల్స్ ద్వారా మనం ఎలర్జెన్స్ దేనివల్ల వస్తుందో తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత దానికి స్పెసిఫిక్ ఎలర్జన్ ఇమ్యునోథెరపీ ఇవ్వటం. అసలు అందరు చేయించుకోవాలి. డిసీజ్ని మాడిఫై చేయొచ్చు, డిసీజ్నే మాడిఫై చేయొచ్చు, లేకపోతే జీవితం నరకం ఉంటుంది కదా. 100 తుమ్ముల చొప్పున 20-30 ఏళ్ళ తుమ్మిలోళ్ళని చూశాను నేను. అవును డాక్టర్ గారు.